ప్రస్తుతం లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి తాజా రాజకీయ సమీకరణలను అందించడానికి మనతో పాటు అశోక్, రాకేష్ అండ్ సాగర్ అండ్ శ్రవణ్ కూడా సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ అశోక్ దగ్గరికి వెళదాం. అశోక్, ఈ రోజు జరిగిన పొత్తులన్నీ కూడా చాలా విచిత్రంగా కనిపించాయి. ఒక చోట కాంగ్రెస్ ఎంఐఎం, మరొక చోట కాంగ్రెస్ బీఆర్ఎస్, కాంగ్రెస్ బీజేపీ ఇలా పొత్తులు పెట్టుకుని పదవుల్ని పంచుకున్నారు కదా. ఇంకా ఇలాంటి సిచ్యువేషన్స్ మనం ఎక్కడెక్కడ చూడొచ్చు? లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రైట్, గొడవ అవుతున్నటువంటి 11 ప్రాంతాల్లో కూడా ఇదే సిచ్యువేషన్ ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. కానీ మొదటి నుంచి కూడా మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చాలా 80% స్ట్రైక్ రేట్తో ముందుకెళ్ళి 87 స్థానాలు కూడా గెలుచుకున్న నేపథ్యంలో మిగతా స్థానాలపైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. బట్ అక్కడ ఉన్నటువంటి స్థితిగతులన్నీ బేస్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కోసం మాత్రమే ఇలాంటి పొత్తులు ఉంటాయని కూడా అటు చెప్తున్న పరిస్థితి మనకు కనిపించింది. అలాగే అందులో భాగంగానే దాదాపు 5 ప్రాంతాల్లో ఈ పొత్తులు అనివార్యమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అటు బీజేపీ, అటు బీఆర్ఎస్ అని కాకుండా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, అటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో అటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్ముకొని వచ్చిన వారు ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి అందులో భాగంగానే ఈ పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కానీ అది రాష్ట్ర స్థాయిలో ఈ పొత్తులు ఉండవని కూడా అటు ఇందాక పీసీసీ ప్రెసిడెంట్ మాట్లాడుతూ కూడా స్పష్టం చేసిన పరిస్థితి మనకు కనిపించింది. అందులో భాగంగానే పర్సన్స్ ఎవరైతే వచ్చారో ఈ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ టికెట్స్ అందక అవతల పార్టీలోకి వెళ్ళి దాని తర్వాత రెబల్స్గా అక్కడ పోటీ చేయడం కావచ్చు, రెబల్స్గా వేరే పార్టీలోకి వెళ్ళి ఆ పార్టీ నుంచి పోటీ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ మా పార్టీలోకి వచ్చారు. కానీ ఇది పార్టీతో పొత్తు కాదు అని కూడా అటు పీసీసీ ప్రెసిడెంట్ కూడా మాట్లాడిన నేపథ్యంలో ఇవన్నీ తాత్కాలికమైన పొత్తులుగానే చూడాలని చెప్పి కూడా అటు కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కేవలం డబుల్ ఇంజన్ సర్కార్ లాగా చూడాలని మాత్రం కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రన్నింగ్ చేస్తున్న నేపథ్యంలో అటు మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి అభ్యర్థి ఉంటే ఖచ్చితంగా ఫలాలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు ఈజీగా అందుతాయి. కాబట్టి ఆ నేపథ్యంలోనే ముందుకు పోవాల్సి వచ్చిన అవసరం కనపడింది. కానీ అటు ప్రాంతం మీద ప్రేమనే కానీ అటు పార్టీల మీద ప్రేమ కాదని కూడా అటు కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తున్న నేపథ్యంలో మిగతా ప్రాంతాలపైన కూడా అటు 11 సంబంధించిన దానిపైన వాయిదా పడిన నేపథ్యంలో దాంట్లో కూడా ఇలాంటి స్థితిగతిలో ఉండే అవకాశం ఉందని కూడా అటు కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటూనే వస్తుంది. మేము అన్నీ గెలిచాం, దాదాపు 87 వరకు గెలిచాం. కార్పొరేషన్లో కూడా 6 వరకు కూడా అంటే కొత్తగూడెం సంబంధించిన దానిపైన కలుపుకొని మొత్తం 6 వరకు కార్పొరేషన్ని సొంతం చేసుకున్నాం. వేరే పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం మాకు లేదు. కానీ అభివృద్ధి లక్ష్యంగా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంగా మాత్రమే ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. కానీ ఖచ్చితంగా భవిష్యత్తులో ఇక్కడ తీసుకున్నటువంటి పొత్తులకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పొత్తులకు సంబంధించి మాత్రం అసలు పోలిక లేదని కూడా అటు పార్టీ చెప్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ అశోక్.